హే గైస్, వెల్కమ్ బ్యాక్. ఇది నా ఫస్ట్ వ్లాగ్, సో సపోర్ట్ కంపల్సరీ, ట్రోలింగ్ ఆప్షనల్. ఈ వ్లాగ్లో ఏముంటుందంటే సర్ మ్యారేజ్, టెంపుల్ దర్శనం, లేక్ రొమాన్స్, మిడ్ నైట్ భరత్, ఫుల్ సినిమా. సో సీట్ బెల్ట్ పెట్టుకోండి, జర్నీ అనేది స్టార్ట్ చేద్దాం. హాస్టల్లో ఇప్పటి వరకు ఎవరు ఇంత ఎర్లీగా లేవలేదు. ఒకసారి టైం చూద్దాం, 5:17 AM. ఇంత ఎర్లీగా నేను లేచానంటే 2 రీజన్స్ ఉంటాయి. ఒకటి ఎగ్జామ్స్, లేదంటే ట్రిప్ అనమాట. ఎగ్జామ్స్ అయితే ఇప్పుడు ఎలాగో లేవు కాబట్టి పక్కా ట్రిప్పే. అయితే వరంగల్కి వెళ్తున్నా, మా సార్ మ్యారేజ్. అటెండెన్స్ కోసం వెతికిన సార్ ఇప్పుడు బ్లెస్సింగ్స్ ఇవ్వడం చూడాలి. కాలేజ్ బయటికి వచ్చాం, బస్సెస్ రావట్లేదు. మన లైఫ్లో ఎన్నో ప్లాన్స్ ఉంటాయి, బట్ ఆర్టిస్ట్ మాత్రం మూడు ఉండదు. వెయిట్ చేస్తూ ఉంటే ఒక అన్న లిఫ్ట్ ఇచ్చింది సిద్దిపేట వరకు. అన్న మీరు నా బ్లాక్ అయితే హీరో అనమాట. సిద్దిపేట బస్ స్టాండ్ లో హన్మకొండ బస్సెస్ అయితే లేవు. సో ప్లాన్ బి, ప్లాన్ సి, ప్లాన్ జెడ్ యాక్టివేట్ చేసేసిన. హుస్నాబాద్ బస్ ఎక్కి అక్కడ దిగి మళ్ళీ హన్మకొండకు వెళ్ళాలి. ట్రావెల్ అంటే సైట్ సీయింగ్ కాదు, పేషెన్స్ టెస్ట్. హుస్నాబాద్ రీచ్ అయ్యాక ఫస్ట్ ఇంపార్టెంట్ వర్క్ అయితే చేసిన ఒకటి ఏంటంటారా, పూరి అయితే తినేసిన. ఎందుకంటే హంగ్రీ బ్లాగర్ ఈక్వల్ టు యాంగ్రీ బ్లాగర్ అనమాట. రే చేసేసా. ఆ తర్వాత 1000 పిల్లర్ టెంపుల్కి వెళ్ళాం. టెంపుల్ ఆర్కిటెక్చర్ చూసి షాక్ అయితే అయిపోయాను. మనం అసైన్మెంట్ 2 daysలో కంప్లీట్ చేయలేం, కానీ వాళ్ళు సెంచరీస్ బ్యాక్ ఇలా బిల్డ్ చేస్తారంటే వేరే లెవెల్ అసలు. దర్శనం చేసుకున్నాం, కొన్ని స్లో మోషన్ షార్ట్స్ కూడా తీసుకుంటాం. రీల్స్లో వైరల్ అయితే గుర్తుపెట్టుకోండి. సార్ వాళ్ళ విలేజ్కి వెళ్ళాం, గిఫ్ట్ కొనుక్కొని మ్యారేజ్కి ఎంట్రీ. సార్ని చూసే ఫుల్ హ్యాపీ మూడ్. క్లాస్లో అయితే రే అసైన్మెంట్ సబ్మిట్ చేసావా అని అంటాడు. మ్యారేజ్లో మాత్రం రే తిన్నవారా అని అడిగాడు. ఫుడ్ సెక్షన్లో డిస్ప్లే మర్చిపోయినా, ఏది పడితే తినేసిన. మ్యారేజ్ అయ్యాక మిగతా ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోయారు. నేను మా 2 ఫ్రెండ్స్ కలిసి బైక్ సెట్ చేసుకొని లక్నవరం లేక్కి ప్రయాణం సాగించాం. గూగుల్ మ్యాప్స్ మీద మొత్తం నమ్మకం పెట్టిన 10 కిలోమీటర్ రాంగ్ రూట్. అది టర్న్ రైట్ అంటే మనం ఎక్కడో కొట్టినాం, బట్ ఫైనల్గా రీచ్ అయితే అయ్యాం. ఈవినింగ్ సన్సెట్, బ్రీజ్, సినిమాటిక్ ఫీల్ అనమాట. హీరోలాగా బ్రిడ్జ్ మీద నడుచుకుంటూ షార్ట్ తీసుకున్నా. బడ్జెట్ తక్కువ, కాన్ఫిడెన్స్ అయితే ఎక్కువ. ఇక ఫంక్షనల్కి ఇక నైట్ వరకు మళ్ళీ అక్కడికే వచ్చాం, రీచ్ అయినాం. 11:30 వరకు మంచి పార్టీ చేసుకున్నాం. పార్టీ చేసుకున్న తర్వాత సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం, బిర్యానీ తిన్నాం. ఫుల్ ఎనర్జీ మూడ్. ఎగ్జాక్ట్లీ 12 గంటలకు భరత్ అనేది స్టార్ట్ అయింది. డీజే సౌండ్ స్టార్ట్ అయ్యాక మనం మాత్రం కంట్రోల్ ఆఫ్ అయిపోయినాం. సరే ఎలాగైతే ఏందని దుంకేసినాం, ఫుల్ డ్యాన్స్ చేసిన. సార్ని కూడా తీసుకొచ్చి మధ్యలో డ్యాన్స్ చేసిన. సార్ కూడా కొన్ని స్టెప్స్ చేసి చిన్నగా ఎస్కేప్ అయితే అయిపోయాడు. మార్నింగ్ లేచి టీ తాగి బ్రేక్ఫాస్ట్ చేసి మా సార్ అండ్ మేడంతో కొంచెం మాట్లాడి రిటర్న్ అయితే అయ్యాం. రిటర్న్ జర్నీ అంటారా, కంటెంట్ అయితే లేదు, స్లీప్ కంటెంట్ మాత్రం ఉంది. మీకు కావాలంటే అది పెట్టేస్తా. సో గైస్, ఇది నా ఫస్ట్ వ్లాగ్. వరంగల్ ట్రిప్ టర్న్డ్ ఇంటూ ఫుల్ అడ్వెంచర్ మూవీ. లిఫ్ట్, బస్ కన్ఫ్యూజన్, టెంపుల్ వైబ్, సన్సెట్ రొమాన్స్, మిడ్ నైట్ బర్, ఆల్ ఇన్ 1 డేలో ఇవన్నీ మీరు ఎంజాయ్ చేస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. నెక్స్ట్ వ్లాగ్ ఇంకా మాస్ ఉంటుంది. ఇప్పటి వరకు 5:17 AM అయితే లేవకండి, అన్లెస్ ఒక ట్రిప్ ఉంటే. బాయ్ గైస్.